నమస్తే. తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మొదటి రోజు మరి ఇటీవల మృతి చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఎవరైతే ఇటీవల మృతి చెందిందో రోడ్డు ప్రమాదంలో ఆమె మృతికి సంతాపంగా నేడు అసెంబ్లీలో ఆమెకు మరి సంతాపాన్ని వివిధ పార్టీలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఇదే నేపథ్యంలో లాస్య నందిత గెలిచినటువంటి పార్టీ మరి బీఆర్ఎస్ పార్టీ. అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీఫామ్ ఇస్తే అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి లాస్య నందిత గెలుపొందడం జరిగింది. గెలుపొందిన తర్వాత అతి కొద్ది కాలంలోనే ఆమె మరి రోడ్డు ప్రమాదంలో మృతి చెందినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు జరగలేదు కాబట్టి నేడు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నటువంటి దశలో ఒక సహచర ఎమ్మెల్యే చనిపోయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అసెంబ్లీలో ఈ సంతాపాన్ని తెలియజేయడం ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. ఈ ఆనవాయితీగా వస్తున్నటువంటి తరుణంలో నేడు కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ఉన్నటువంటి లాస్య నందిత ఎవరైతే మృతి చెందినటువంటి ఆమె ఉందో ఆమెకు అందరూ సంతాపాన్ని తెలియజేయడం జరుగుతూ ఉంది. వ్యక్తిగతంగా ఆ కుటుంబంతో ఉన్నటువంటి అనుబంధాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఆమెతో ఉన్నటువంటి సన్నిహితాన్ని కొంతమంది గుర్తు చేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. కానీ బీఆర్ఎస్ పార్టీలోనే గెలిచినటువంటి లాస్య నందిత మరి ఇదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాత్రం ఈ బడ్జెట్ సమావేశాలకు ఆయన హాజరు కాలేదు. మరో పక్కన ఆమె మృతి చెందినటువంటి నేపథ్యంలో సంతాపాన్ని కూడా అసెంబ్లీలో తెలియజేయనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇక చూడు, ఒక పక్కనేమో ప్రజా సమస్యలను పట్టించుకోలేదు గతంలో, ఇంకొక పక్కన పాలన పట్టించుకోలేదు, ప్రమాణ స్వీకారాన్ని పట్టించుకోలేదు, ప్రాణం పోయినా కానీ మరి సంతాపాన్ని తెలియజేసేటువంటి పరిస్థితి కూడా ఇలా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అసెంబ్లీలోకి మరి రాకుండానే ఆయన ఉండడం మరి దేనికి నిదర్శనం అనేది మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. మరి నిన్ననే మనం చెప్పుకోవడం జరిగింది, అసెంబ్లీకి అసలు వస్తాడా రాడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అసలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు వస్తే ఏ విధంగా ఉంటుందనేది రకరకాలైనటువంటి ఊహాగానాలు రావడం జరిగింది. ఒకవేళ నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు నేను అసెంబ్లీకే రాను అని చెప్పేసి కొంతమంది సన్నిహితులతో చెప్పినటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. అయితే నిన్న కానీ ఇవాళ కానీ మరి వస్తాడు ఆయన, ఈసారి బడ్జెట్ సమావేశాలకు ఖచ్చితంగా హాజరవుతాడని చెప్పేసి కొంత ప్రచారం జరిగినప్పటికీ ఇంకా నిన్న హరీష్ రావు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు వస్తాడా రాడన్నటువంటి దానిపైన కొంత సస్పెన్స్ అయినటువంటి పరిస్థితి ఉంటుంది. మరి అదే మా యొక్క స్ట్రాటజీ అని చెప్పేసి నిన్న హరీష్ రావు చెప్పినటువంటి పరిస్థితి. ఒక పక్కన బడ్జెట్ సమావేశాలకు హాజరు అవుతాడా లేదు, తర్వాత అక్కడ రేపు అసలు సభ జరిగేటువంటి ఆస్కారమే లేదు కదా. ఇప్పుడు కేవలం ఈ సంతాపకు సంబంధించినటువంటి ఆ కార్యక్రమమే నడుస్తూ ఉన్నది. ఈరోజు అంతా అదే. దాని తర్వాత బీఎస్సీ సమావేశం తర్వాత మరి అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి అన్నటువంటి దానిపైన ఓ బీఎస్సీ సమావేశంలో క్లారిటీగా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ పార్టీలోనే గెలిచినటువంటి ఎమ్మెల్యే చనిపోతే కనీసం పలకరియనటువంటి పరిస్థితి ఇలా ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకే సొంతం. మరో పక్కన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వాళ్ళు, ఆంధ్ర రాజకీయ నాయకులు చనిపోతే అక్కడికి వెళ్ళేందుకు, సంతాపం తెలియజేసేందుకు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి సమయం ఉంటుంది. కానీ మరి ఇక్కడ లాస్య నందిత ఆ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే చనిపోతే కనీసం సంతాపం తెలియజేయకపోవడం అసెంబ్లీలో ఇది చాలా విచారకరం అని చెప్పేసి ఇప్పటికే రకరకాలైనటువంటి మరి కేసీఆర్ పైన మండిపడతా ఉన్నారు ఆమెకు. ఎందుకంటే వాళ్ళ నాన్న మరి సాయన్న ఎవరైతే ఉన్నారో ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచడం జరిగింది. మరో పక్కన కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో ఆ కుటుంబానికి ఉన్నటువంటి అనుబంధం వేరు. మరి ఈరోజు ఆమె యొక్క సంతాపాన్ని తెలియజేస్తున్నటువంటి తరుణంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు వస్తాడు కావచ్చు అని చెప్పేసి మరి చాలామంది కూడా అనుకోవడం జరిగింది. కానీ ఆయన వచ్చేటువంటి పరిస్థితి కనపడట్లేదు. ఆయన రావాలి అసలు లెక్కకైతే. ఎందుకంటే ప్రతిపక్ష నేత ఆయన, ప్రతిపక్ష మన ఒక మంత్రికి ఉండేటువంటి ఆ సంబంధించినటువంటి అన్నీ ఉంటాయి. ఒక మంత్రికి ఎట్లాంటి ఎస్కార్ట్ కానీ మిగతా సంబంధించినటువంటి సౌకర్యాలు ఎలా ఉంటాయో ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి తనకు కూడా అట్లాంటి సంబంధించినటువంటి సౌకర్యాలు ఉంటే ఆ విధమైనటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి. మరి అసెంబ్లీలోకి వచ్చి మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీటిపైన ఎక్కడ కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరి ఫోకస్ పెట్టినట్టుగా తెలియట్లేదు. ఇక్కడ చూసుకోవచ్చు, కల్వకుంట్ల ఆమె గెలిచిన తర్వాత మరి నేరుగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇంటికి పోయి
అక్కడ కేసీఆర్తో కానీ కేటీఆర్తో కానీ ఆ కుటుంబ సభ్యులతో మరి వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ నాన్నకు ఉన్నటువంటి అనుభవం దాన్ని గుర్తు చేయడంతో పాటు ఆమె గెలిచిన తర్వాత కేసీఆర్కి కేటీఆర్కి కృతజ్ఞత చెప్పినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఆ రోజు మరి కల్వకుంట్ల తారక రామారావు అక్కడికి వెళ్ళి ఓదార్చేటువంటి పరిస్థితి ఆ కుటుంబాన్ని చూసుకోవచ్చు. దాని తర్వాత ఆమె మృతి చెందినటువంటి రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు సైతం కూడా వచ్చి అక్కడ ఆ యొక్క భౌతిక కాయానికి పూలమాలలు వేసినటువంటి దృశ్యాన్ని కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఆ రోజు పోవడం జరిగింది కంటోన్మెంట్లో. మరి ఆమె మృతి చెందినటువంటి తర్వాత డెడ్ బాడీని చూసేందుకు అక్కడికి వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా అప్పుడు కూడా ఒక హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది, ఎందుకంటే అదే కుటుంబంలో టికెట్ ఇస్తామని చెప్పి. సరే, ఆ యొక్క వేరే అంశం అయినప్పటికీ కూడా ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఈ యొక్క సంతాపాన్ని వాళ్ళు అంతా కూడా తెలియజేస్తున్నటువంటి తరుణంలో పోకపోవడం మాత్రం అందరూ కూడా చాలా మరి ఎందుకు మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇంత అహంకారపూరితంగా ఉన్నాడు అన్నటువంటి దానిపైన కొంత చర్చ నడుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి సైతం కూడా ఆ రోజు లాస్యనందిత చనిపోయినటువంటి రోజు మరి అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఇక మరి ఇవాళనే అక్కడ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే మృతి చెందినటువంటి లాస్యనందిత ఉందో ఆమె యొక్క సంతాపానికి సంబంధించినటువంటి తెలియజేసేందుకే అసెంబ్లీకి పోయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరి రేపు వారం రోజులు అంటూ ఉన్నారు, 10 రోజులు అంటూ ఉన్నారు అసెంబ్లీ సమావేశాలు. మరి ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతాడంటే అసలు హాజరయ్యేటువంటి పరిస్థితి అయితే కనపడతలేదు. కానీ రేపు ఏదైతే ఆ సంబంధించినటువంటి సహచర ఎమ్మెల్యే అంటే ఆ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మిగిలిపోయినటువంటి 28 మంది ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటు వీళ్ళందరూ కూడా ఇప్పుడు మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నారట. ఏ విధంగా రేపు అధికార పక్షం పైన అధికార పార్టీ పైన ఎట్లా విరుచుకుపడాలి, దేనిపైన మనం మాట్లాడాలన్నటువంటి దానిపైన మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వాళ్ళకు తగు సూచనలు సలహాలు ఇచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. 2-2:30 గంటలకేమో తెలంగాణ భవన్కి వాళ్ళకు సూచనలు ఇచ్చేందుకు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు టైం ఉంటుంది. కానీ ఇక్కడ అసెంబ్లీలో ఆ పార్టీకి వాళ్ళ పార్టీలో చనిపోయినటువంటి లాస్యనందిత మృతి చెందితే కనీసం సంతాపం అసెంబ్లీలో తెలియజేయడానికి మాత్రం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి అయితే టైం దొరకనట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి.